నాగనాథ్ గారు మిథున రాశి గురించి గుండెలు పిండేసేలా చెప్పారు. ఎలా తీసుకుంటారనేది వారికి వదిలేస్తే, కర్కాటక రాశి గురించి తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ నాకుంది. నా ఫ్రెండ్ సర్కిల్‌లో అహా! లేదు సార్. ఫ్రెండ్ సర్కిల్‌లో అండ్ వచ్చేసి ఫ్యామిలీ సర్కిల్స్‌లో గూడా కర్కాటక రాశి వాళ్ళున్నారు. సో, చాలా విషయాలలో వాళ్ళు హైపో సెన్సిటివ్‌గా అండ్ వచ్చేసి కొంచెం ఎమోషనల్‌గా ఫీల్ అవుతా ఉంటారు. సో, సూర్యగ్రహణం రోజున వీరేం జేయాలి? లైక్ వీళ్ళకి మీరిచ్చే గైడెన్స్ ఏంటి? వివేక్ యాక్చువల్లీ నేను జ్యోతిష శాస్త్రంలో ఉన్న అంశాల్ని బాగా పరిశోధన చేస్తే చాలా విషయాలు ఇప్పుడు ప్రపంచానికి చాలా విషయాలు వాళ్ళని మార్చుకోవచ్చు, వాళ్ళని తెలుసుకోవచ్చు అనేటువంటి కోణంలో ఇప్పుడు చాలామంది జ్యోతిష్యుల్ని సంప్రదించినప్పుడు కూడా వాళ్ళు భవిష్యత్తును అడగడం కన్నా ఎక్కువగా దిశానిర్దేశం గురించి ఎక్కువ అడుగుతున్నారు. అంటే ఫ్యూచర్ అంటే ఏంటి? మనం ఏదైతే మార్చుకోలేమో, ఏం జరుగుతుందో అవును. దాన్ని తెలుసుకోవడం. అవును. బట్ ప్లానింగ్ ఏంటి? మనం ఏం మార్చుకోవచ్చు, ఏమి తెలుసుకోవచ్చు అన్నది కూడా మనం ఒక ప్లాన్ ఉన్నట్టు. ప్లాన్ ఉంటే అర్థం ఏంటంటే మనకి ఇంకా చాయిస్ ఉన్నట్టు. అవును. సో, కర్కాటక రాశి గురించి అడిగారు కాబట్టి చెప్తున్నాను. కర్కాటక రాశి అంటే ఫస్ట్ మనము జ్యోతిష శాస్త్రంలో రవి యొక్క స్థానం ఏంటి అన్నది చూడాలి. రవికి సిగ్నిఫికెంట్‌గా ఆల్రెడీ చెప్పా కదా! రవి జీవాన్ని ఇస్తాడు. ఒక రూపాన్ని ఇస్తాడు. మనకు ముఖ కవళికలు అంటే ఓవరాల్ ఒక పర్సనాలిటీ, ఒక ఫిజికల్ స్ట్రక్చర్ అన్నది కూడా రవి గ్రహం యొక్క అనుగ్రహమే. ఓకే. సో, ఈ రవి యొక్క స్థానాన్ని జ్యోతిష శాస్త్రం ఎలా చెప్తారంటే, ఒక మనిషి జీవితంలో చాలా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని, అంటే సోషల్ ఐడెంటిటీని, సోషల్ రెస్పాన్సిబిలిటీని, సోషల్లీ హానర్డ్, సోషల్లీ అప్లాజ్ ఇవన్నీ కూడా ఏంటి? ప్రతి మనిషి చిన్నప్పటి నుంచి కోరుకునేటువంటి డ్రీమ్స్. అవునా కదా? అవును. ఐ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ విత్ ద వరల్డ్. ఐ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ బై మై ఫ్యామిలీ మెంబర్స్, మై కమ్యూనిటీ, మై రిలీజియన్. బట్ ఎవ్రీవేర్ ఐ వాంట్ టు బి ఐడెంటిఫైడ్ యాస్ ఎ క్లాసిక్ పర్సన్. అవును. సో, ఇదంతా ఏంటి? ఒక ప్రైడ్ అన్నది మన లైఫ్‌లో మనం ఒక యాడ్ చేసుకునే ట్యాగ్ లాగా మనకి తెలియకుండానే మనం పెరుగుతాం. అవును. ఒక నంది అవార్డ్ తీసుకోండి, ఒక ఆస్కార్ తీసుకోండి, ఒక బూకర్ ప్రైజ్ తీసుకోండి, ఆర్ ఎనీథింగ్ ఎల్స్ యూ యాడ్. సో, దాంట్లో ఏముంటుంది? ఒక ప్రైడ్ అచీవ్‌మెంట్ ఉంటుంది. అవును. సో, ప్రైడ్ ఈస్ వాట్ యాక్చువల్లీ రవి పోర్ట్‌ఫోలియో. ద పోర్ట్‌ఫోలియో ఆఫ్ ద రవి ఈజ్ ఎక్స్‌ప్లెయిన్డ్ ఇన్ అస్ట్రాలజీ యాస్ ఎ ప్రైడ్. అంటే ఒక గర్వము. గర్వం అంటే అహంకారం అని కాదు. మీరు ఏదన్నా ఒకటి మీ ఎబిలిటీతోని, మీ ఇంటెలిజెన్స్ సాధించేదాన్ని జ్యోతిష శాస్త్రంలో రవి యొక్క స్థానాన్ని బట్టి చూసారు. ఓకే. సో, ఇక్కడ మనం కర్కాటక రాశి గురించి మాట్లాడితే హౌ ఇట్ అప్లైస్ టు దెమ్. రవి స్థానం యొక్క ప్రభావం ఏంటంటే, ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళకి వాళ్ళు చిన్నప్పుడు అంటే చాలా చిన్న వయసులోనే ఒకవేళ వాళ్ళకి బాల్యం సరిగా లేదు, హ్మ్, తల్లిదండ్రుల ప్రేమ దక్కలేదు, లేదా ఆర్థిక వనరులు సరిగా లేవు, సింగిల్ పేరెంటింగ్ ఇట్లాంటి సమస్యలన్నిట్లో ఇప్పుడున్న సమాజంలో మనం చూస్తే యంగ్స్టర్స్ చాలా మంది అలాంటి ఎన్విరాన్మెంట్‌లోనే పెరుగుతున్నారు. అవును. కాబట్టి చాలా చిన్న వయసులో నుంచే వాళ్ళకి మానసిక పరిపక్వత పెరిగే పిల్లలున్నారు. మానసికంగా కృంగిపోయే వాళ్ళున్నారు. ఒంటరితనం ఫీల్ అయ్యే వాళ్ళున్నారు. డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతున్న వాళ్ళున్నారు. అర్లీ హార్ట్ అటాక్స్ వచ్చి చనిపోతున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాటికి కనపడనటువంటి కారణం ఏందంటే, మీ అర్లీ చైల్డ్‌హుడ్ అప్బ్రింగింగ్ అండ్ ఎన్విరాన్మెంట్. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే, కర్కాటక రాశి వాళ్ళకి గుర్తుపెట్టుకోండి. మీ బాల్యం సరిగా లేదు అంటే, మీ భావోద్వేగాల మీద మీకు నియంత్రణ ఉండదు. మీరు ఇందాక అన్నారు కదా! ఎందుకు వీళ్ళు ఎప్పుడు ఎమోషనల్‌గా ఉంటారు, సెన్సిటివ్‌గా ఉంటారు. అవును. ఒక కన్సిస్టెంట్‌గా ఉండరు. ఎందుకంటే, కన్సిస్టెంట్‌గా ఉండకపోవడము ఎమోషనల్ మీరు ఎమోషనల్ నేచర్ కర్కాటక రాశి వాళ్ళది ఎమోషనల్ నేచర్. ఎందుకంటే చంద్రుడు అధిపతి కాబట్టి. అవును. కానీ ఎమోషనల్ ఉన్నంత మాత్రాన మీరు ప్రతిసారి ఎమోషనల్‌గా ఏం డెసిషన్ తీసుకోరు. ఇప్పుడు ఒకడు రోడ్డు మీద ఎవడన్నా నడుచుకుంటూ వెళ్తాడు. వాడు మిమ్మల్ని డబ్బులు అడుగుతాడు. మీరు ఫస్ట్ ఏం చూస్తారు వాడిని? వాడి అవయవాలు, వాడు శరీరం అంతా బాగానే ఉంది. ఎందుకు డబ్బులు ఇయ్యాలనుకుంటారు. అవును. సో, కర్కాటక రాశి వాళ్ళు ఎమోషనల్‌గా ఏం డబ్బులు ఇయ్యరు. అవి చూస్తారు. ఒకవేళ అయ్యో పాపం వాడి కాళ్ళు సరిగ్గా లేవు, చేతులు సరిగ్గా లేవు, వాడు గుడ్డివాడో లేకపోతే ఎవరన్నా అంటే విజువల్లీ ఛాలెంజ్డ్ పర్సన్ అనుకుంటే తప్పకుండా ఇస్తారు. అది అన్ని రాశుల వాళ్ళు ఇస్తారు. ఓకే. సో, ఇక్కడ కర్కాటక రాశి వాళ్ళు వాళ్ళ ఎమోషన్స్‌ని ఎన్విరాన్మెంట్ ప్రొవొకేషన్ ఇది కర్కాటక రాశి వాళ్ళు పట్టుకోవాలి పాయింట్. మీరు ఎమోషనల్‌గా సెన్సిటివ్‌గా ఉండడం వల్ల మీ చుట్టుపక్కల వాళ్ళు దాన్ని డ్రైవ్ చేస్తారు. మీ జీవితంలో అది ఎప్పటికి రియలైజ్ అయ్యేటప్పటికి 35, 40 ఏళ్ళు వస్తాయి. చూడండి మీ ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కదా! 35, 40 ఏళ్ళు వచ్చే వరకు వ్యక్తుల్ని అంచనా వేయడం రాదు. అవతల వాడు ఏంటి? వాడు ఎందుకొచ్చాడు? వాడు తార్కికంగా వాడిని అర్థం చేసుకోవడం రాదు. సో, కర్కాటక రాశి వాళ్ళకి అతి సున్నితత్వం వల్ల, ఒకవేళ బాల్యం సరిగ్గా లేకపోవడం వల్ల జీవితంలో భావోద్వేగాల మీద నియంత్రణ ఉండదు. అందుకే ఎమోషనల్లీ అన్‌స్టేబుల్ పర్సనాలిటీ అని ఒకటుంటది. ఓకే. ఈ భావోద్వేగాల మీద నియంత్రణ లేనటువంటి లక్షణాలు మీకు కర్కాటక రాశి వాళ్ళలో ఎక్కువ కనిపిస్తది. ఎందుకు కనిపిస్తదంటే, వీళ్ళు కోరుకునేది ఏంటి ప్రపంచం నుంచి? ఒక చిన్న పొగడ్త, ఒక చిన్న అప్లాజ్, ఐడెంటిటీ.
ఈ చిన్నదే చాలా. వీళ్ళు జీవితం అంతా త్యాగం చేసి ఒక చిన్న అప్రిసియేషన్ కోసం ఎదురు చూస్తారంటే, వాళ్ళు దేనికి వాళ్ళు వీక్ ఉన్నారు, దేన్ని కోరుకుంటున్నారంటే చాలా అంటే చిన్న పిల్లలు కోరుకునేటువంటి కోరికల్లాగా ఉంటాయి. ఇది ఎక్కడి నుంచి వస్తది వీళ్ళకి? దీంట్లో ఒక సన్ రోల్ ఏంటి అసలు మన లైఫ్‌లో? కర్కాటక రాశి వాళ్ళకి అంటే, ఐ హావ్ సో మచ్ ఆఫ్ లవ్ ఫర్ మై బాడీ. మనం మిథున రాశి వాళ్ళ గురించి ఏమనుకున్నాము? వాళ్ళు చాలా సూపర్ఫిషియల్‌గా, అవును. కొంచెం అలంకరణ ప్రాయంగా ఎక్కువగా ఉంటారు. సో, వాళ్ళకి ఎంత బుద్ధి, జ్ఞానం, ఆలోచన ఉన్నప్పటికి కూడా వాళ్ళకి పెద్ద పెద్ద గోల్స్ లేకపోవడం వల్ల అలా ఉంటారనుకున్నాం. అవును. అదే కర్కాటక రాశి వాళ్ళని చూడండి. వాళ్ళకు ఉన్నటువంటి ఒక డివైన్ లక్షణం. అంటే ఒక దైవాంశ సంభూతుడు అని చెప్పడానికి కూడా నేను ఎప్పుడు హెసిటేట్ కాను. ఓకే. కర్కాటక రాశి వాళ్ళు. ఓకే. ఎందుకు ఎందుకు అంటే ఎప్పుడు ఎదుటి వాళ్ళ కోణంలోనే ఆలోచించేటువంటి వీక్‌నెస్ వాళ్ళకి తెలియకుండా ఉంటది. ఎదుటి వాళ్ళ కోణంలో ఆలోచించేవాడు ఎవరుంటారు? భగవంతుడు కాకపోవచ్చు. కానీ దైవ స్వరూపుడు లేదా బ మనం ఏమంటాం దైవాంశ సంభూతుడు అని కూడా అంటాం. సో, అన్ని గొప్ప లక్షణాలు ఉన్నప్పటికి కూడా వాళ్ళెందుకు చిన్న చిన్న అప్రిసియేషన్ కోరుకుంటారు? చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలు తెచ్చుకుంటారు. చిన్న చిన్న కారణాల వల్ల మిస్‌అండర్‌స్టాండ్ చేసుకొని రిలేషన్స్ దెబ్బతింటారు. భాగస్వామితో విడిపోతారు. ప్రేమికులుగా ఉన్నప్పుడు ముఖ్యంగా స్కూలింగ్ ఏజ్ నుంచి కూడా వాళ్ళకి లవ్ అఫైర్స్ ఉంటాయి. అవును. కారణం ఏంటి? బికాస్ ఆఫ్ హైపర్ సెన్సిటివిటీ. సో, ఈ హైపర్ సెన్సిటివిటీ అన్నది కర్కాటక రాశి వాళ్ళు గ్రహణాలప్పుడు గమనించాల్సింది ఏందంటే, ముఖ్యంగా ఎవరైతే బాల్యంలో బాగా దెబ్బతిన్నారో, బాల్యం సరిగ్గా లేదు, చాలా బ్రూటల్‌గా తల్లిదండ్రులు కొట్టి పెంచారు, అవమానించారు చుట్టాలు, బంధువులు, స్కూల్‌లో గాని, ఇలాంటి వాళ్ళు నిజంగా ఎవరైనా బాల్యం సరిగ్గా లేని వాళ్ళందరూ గూడా, ముఖ్యంగా ఈ సూర్యగ్రహణ కాలంలో అంటే వీళ్ళ ఎమోషన్స్ ఎలా ఉన్నాయో గమనించుకోండి. మీ ఎమోషన్స్ వల్ల మీరేదైనా ఒక నిర్ణయం అంటే ఆ రోజు, అంతకు ముందు రోజు జరిగింది, అంతకు వారం రోజుల ముందు జరిగింది. ఏదైనా ఒక నిర్ణయాన్ని మీరు స్థిరంగా అప్పటి వరకు స్థిరంగా ఉంచుకున్నటువంటి రిలేషన్స్ ఏమన్నా, అప్పుడు సడెన్‌గా మీరు విడిపోవాల్సినటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటారు. క్షణికావేశంలో గాని, ఒక నిర్ణయం తీసుకోవాలనుకుంటుంటే మీరు గమనించండి ఏంటంటే, మిమ్మల్ని ప్రేరేపించింది, మీరు మనస్పర్ధలొచ్చింది, మీరు బాధపడడానికి కారణము అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ గాదు. ఏంటి? వాళ్ళకి చైల్డ్‌హుడ్ నుంచి ఉన్నటువంటిదేంటి? బాల్యం నుంచి ఎస్టాబ్లిష్ అయినటువంటి బాధ గావచ్చు, అసంతృప్తి గావచ్చు, లేదా ఒంటరితనం గూడా గావచ్చు. ఇది గమనించాల్సిందేంటంటే కర్కాటక రాశి వాళ్ళు, మీరు భావోద్వేగాలు అన్నారు గదా! అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది మీకు వేర్ల నుంచి చెప్తున్నాను. ఓకే. మీ ప్రతి నిర్ణయంలో, ప్రతి భావోద్వేగంలో మీకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అసంతృప్తి గావచ్చు, నెగ్లెక్ట్ ఫీల్ అవ్వడం, మిమ్మల్ని పట్టించుకోకపోవడం, గుర్తింపు లేకపోవడం, ఓకే. ఈ యొక్క అసంతృప్తి నుంచి వచ్చేటువంటి ఆలోచనలు, భావోద్వేగాలన్నీ గూడా మిమ్మల్ని ప్రభావితం చేసేది చాలా పెద్ద పెద్ద డెసిషన్స్‌లో. లైఫ్ పార్ట్నర్, బిజినెస్ పార్ట్నర్ అండ్ యువర్ సిబ్లింగ్స్. ఈ 3 అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళ కోసం వీళ్ళు ప్రాణం ఇస్తారు. కుటుంబం కోసం ప్రాణం ఇస్తారు. సర్వస్వం త్యాగం చేస్తారు. స్నేహితులు వాళ్ళు వీళ్ళంతా. ఒక కర్కాటక రాశి వాళ్ళు ఒకళ్ళ జీవితంలో ఉన్నారంటే వాడి అదృష్టం కూడా మారిపోద్ది. గుర్తుపెట్టుకోండి సార్. డివైన్ క్వాలిటీ అని ఎందుకు చెప్పాను? మీరు ఒక రాక్షసుడితో ఉన్నా గాని మీకు ఉన్నటువంటి దైవపరమైన లక్షణాల వల్ల వాడిలో రాక్షసత్వం తగ్గిపోద్ది. అర్థమైందా? కానీ వీళ్ళు కోరుకునేదేంటి చిన్న పిల్లల్లాగా ఒక రాక్షసుడు గూడా వీళ్ళని అభినందించాలి, ఒక రాక్షసుడు గూడా వీళ్ళని పొగడాలంటే ఎట్లుంటది? అవును. వీళ్ళ ముందు నుంచోడానికి పనికిరాని వాడు మిమ్మల్ని పొగిడినంత, పొగడకపోతే ఎంత? అవును. సో, ఈ యొక్క ఐడెంటిటీ వల్ల ఒకటి, ఇంపార్టెన్స్ అండ్ ఐడెంటిటీ వల్ల, ఇది మీరు మిస్ అవ్వడం వల్ల తీసుకునే నిర్ణయాలు, తొందరపాటు నిర్ణయాలు, ఆవేశపూరిత నిర్ణయాలు, ఇది నిజంగా చాలా కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం వాళ్ళకి. అయినప్పటికీ నేను కాషన్ చేస్తున్నాను ఏంటంటే, మీరు తీసుకునే నిర్ణయాల వెనక ఎక్కడి నుంచి వస్తుంది ఆ రూట్ కాజ్? చైల్డ్‌హుడ్ నుంచి వస్తుంది. బాల్యం నుంచి ఉన్న అసంతృప్తి. ఒకవేళ బాల్యం నుంచి వచ్చే అసంతృప్తి గనుక మీ జీవితాన్ని ఆ 3 రోజులు 20, 21, 22 సెప్టెంబర్ కాలంలో ఒకవేళ మీరు ప్రభావితం అవుతున్నారంటే ఒక్కసారి రీకన్‌స్ట్రక్ట్ చేసుకోండి. మ్యాప్ మొత్తం ప్లాన్ రీకన్‌స్ట్రక్షన్ అంటారు కదా! ఎక్కడి నుంచి వచ్చింది ఈ ఆవేశం? సందర్భ సహితంగా ఉందా? అన్నదమ్ములు, అక్కచెల్లెలు గొడవలు, ఆస్తులు, భాగస్వామితో ఉన్నటువంటి సమస్యలు, లేకపోతే బిజినెస్‌లో ఉన్న పార్ట్నర్స్ అది అప్పటిదప్పుడు తాత్కాలికంగా వచ్చిందా? నేను తీసుకున్న నిర్ణయం అనుకున్న ఆవేశం చాలా ఇంత లోతుగా ఉందా? ఇది మీరు గనుక ఇంట్రోస్పెక్షన్ చేసుకుంటే కర్కాటక రాశిలో ఉన్న గొప్ప లక్షణం ఏందంటే, వాళ్ళు మిమ్మల్ని చంపడానికి వచ్చినప్పుడు గూడా ఒక లాజికల్ పాయింట్‌తోని ఒక్క నిమిషంలో మీరు కన్విన్స్ చేస్తే వాళ్ళు డ్రాప్ అయితారు. సార్ అంటే వాళ్ళ బ్రెయిన్ అంత క్విక్ అడాప్టబిలిటీ అవును. అండ్ ఎంపథైజ్ క్యారీ చేస్తది. కాబట్టి వాళ్ళ నిర్ణయాల్లో మెరుగుదల, మార్పు అనేది చాలా ఈజీ. ఏం చెప్తున్నా? సార్ కర్కాటక రాశి వాళ్ళలో హైపర్ సెన్సిటివిటీ అన్నారు కదా! యాహ్! హైపర్ సెన్సిటివిటీ వల్ల రిలేషన్‌షిప్ పైన ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందా? మీరు కర్కాటక రాశి వాళ్ళకి 2 సమస్యలు ఉంటాయి. విన్నారా? వాళ్ళు నోబెల్ ప్రైజ్ ఉన్నా గాని వాళ్ళకి 2 సమస్యలు ఉంటాయి. ఒకటి తల్లిదండ్రులు. ఎందుకంటే కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కూడా గతంలో ఉంటారు సార్, గుర్తుపెట్టుకోండి. దే ఓకే. ఆల్వేస్ లివ్ ఇన్ ద పాస్ట్. ఓకే. 80% మీకు గతంలోనే ఉంటారు వాళ్ళు. మీరు ఎప్పుడు అడిగినా గాని వాళ్ళ గతం గురించే చెప్తారు. మీరు వాళ్ళని కొంచెం ఎనర్జైజ్ చేయాలంటే వాళ్ళ గతం గురించి అడగండి మీ ఫ్రెండ్స్‌ని గాని, మీ ఫ్యామిలీ మెంబర్స్‌ని.
ఎక్కడ ఎనర్జీ వస్తుంది. అదే మీరు వర్తమానం గురించి అడిగితే ఓకే అన్నట్టుంటారు, భవిష్యత్తు గురించి అడిగితే కూడా అంత ఎనర్జెటిక్ ఉండదు. కానీ వెన్ యూ టాక్ అబౌట్ ద ఎక్స్పీరియన్స్, సో కాబట్టి హైపర్ సెన్సిటివ్నెస్ ఏంటంటే వాళ్ళు గతంలో ఏం చేశారు, గతంలో ఎలాంటి కార్యాచరణ జరిగింది, ఎటువంటి భావోద్వేగాలను షేర్ చేసుకున్నారు, వీళ్ళు ఒక వస్తువుతో ఉన్న, ఒక జంతువుతో ఉన్న, ఒక మనిషితో ఉంటే ఎలాంటి అటాచ్మెంట్ ఉంటుందో ఈక్వల్గా ఉంటుంది. నమ్ముతారా? దే హ్యావ్ ఈక్వల్ అటాచ్మెంట్ విత్ ఆబ్జెక్ట్స్, దే హ్యావ్ ఈక్వల్ అటాచ్మెంట్ విత్ ద యానిమల్స్, దే హ్యావ్ ఈక్వల్ అటాచ్మెంట్ విత్ ద హ్యూమన్ బీయింగ్స్. దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ కేస్ ఇఫ్ దే హ్యాపన్స్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ దీస్ త్రీ. కొంతకాలం వీళ్ళు అందుకే చూడండి, వీళ్ళు చాలా సెంటిమెంటల్ ఉంటారు. తొందరగా వాళ్ళు వాడిన కార్లు అమ్మేయరు, బైక్స్ అమ్మరు. అంటే అర్థం ఏంటి? ఎక్కువగా పాస్ట్లో ఉండేవాళ్ళు. సో కాబట్టి ముఖ్యంగా ఈ సూర్యగ్రహణ కాలంలో ఖచ్చితంగా పునరాలోచించుకోండి. ఏంటంటే మన బాల్యం ఎట్లా గడిచింది, ఈ భావోద్వేగాల పరంగా మీరు ఎలా ఉన్నారు, ఈ నిర్ణయం ఏమన్నా మిమ్మల్ని డిస్సాటిస్ఫాక్షన్కి తీసుకెళ్ళి ఒక సెల్ఫ్ పిటీలోకి వెళ్ళిపోయి మీ మీద మీరే సానుభూతి తీసుకునే స్టేజ్లో మీరు నిర్ణయం తీసుకుంటున్నారా? ప్లీజ్ డ్రాప్ డౌన్. దీనికి సొల్యూషన్ కూడా ఏంటంటే మీతో మీరు టైం స్పెండ్ చేయండి. మీకు బెస్ట్ పీపుల్ ఉంటారు చూడండి, మిమ్మల్ని మీ వెల్ఫేర్ కోరుకునే వాళ్ళతో మీరు షేర్ చేయండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.